ఉందండి. ఎందుకంటే మన సినిమా 2 సెంటర్లో 100 డేస్ అనే దానికి ఇంకా ఇంకా పెద్ద విషయం ఏమిటో మాకు తెలియదు. ఇది ఒక కోఇన్సిడెన్స్ చెప్పాలి. ఇండియన్ ఫిల్మ్ హిస్టరీ పుట్టి 100 ఇయర్స్లో మన ఇండియాలో ఎవరు 100 డేస్ సెలబ్రేట్ చేస్తున్నారో ఏమో తెలీదు, కానీ మనం చేస్తున్నాము. ఈ అదృష్టానికి, ఈ మన అందరి అదృష్టానికి చాలా ఎగ్జైట్గా ఉంటానండి. ఇప్పుడు ఇయర్లీ 100 మూవీస్ రిలీజ్ అయ్యేది కామన్ అండి, కానీ 100 డేస్ అనేది చాలా రేర్. ఈ ఒక రేర్ ఇది నాకు కూడా ఊహించాను, నాకు ఐడియా లేదండి ఫస్ట్. నేను కూడా 100 డేస్ సెలబ్రేట్ చేస్తాం ఇక్కడ అని, కానీ ఆ సెలబ్రేషన్ అయ్యింది. 2 థియేటర్లు అయితే కూడా అది 100 డేస్ అనేది ఒక ఎగ్జైట్ అండి. ఈ ఒక జర్నీని ఇక్కడ వరకు మనం తీసుకొని వచ్చి మంచి పబ్లిసిటీ ఇచ్చి అందరికీ పరిచయం చేసిన మన గురువు గారు బిఏ రాజు గారికి, మీకి, మళ్ళీ ఈ సినిమాని 100 డేస్ సెలబ్రేట్ చేయన మన ఆంధ్ర ప్రేక్షకులకి అందరికీ మా చాలా థ్యాంక్స్ఫుల్గా ఉంటామండి. యాక్చువల్లీ మూల నేను గుంటూరు నుంచి బెంగళూరుకి వెళ్ళినవాడిని. యాక్చువల్లీ మా నాన్నగారు సాయి ప్రకాష్ గారు, మీకు అందరికి తెలిసి ఉండొచ్చు. మేము వెళ్ళి 25 ఏళ్ళు అయింది బెంగళూరుకి. నేను అక్కడ 300 సినిమాల వరకు డిజైనింగ్ చేశాను సార్. ఇప్పటి వరకు లీడింగ్ అనే అనుకుంటున్నాను, అంటే క్వాంటిటీలో కాదు క్వాలిటీలో. బట్ ఈ ఒక సినిమా అది డబ్బింగ్ అయినా అనొచ్చు, బట్ ఈ సినిమాకి నేను ఫస్ట్ టైం తెలుగులో డిజైన్ చేసి ఇప్పుడు 100 డేస్ వేదిక మీద నుంచున్నానంటే కొంచెం హ్యాపీగానే ఉంది, కొంచెం నర్వస్గా ఉంది సార్. ఎందుకంటే ఎంత బయటకు వెళ్ళి సక్సెస్ తీసుకున్నా, సో యాక్చువల్లీ ఇంట గెలిచి రచ్చగలమంటారు, మరి నాదేందో ఉల్టా అవుతుందేమో. మా నాన్నగారు చేసింది ఇప్పటి వరకు 96 సినిమాలు, ఇంక్లూడింగ్ కన్నడ అండ్ తెలుగు. సో నేను యాక్చువల్లీ డైరెక్టర్ అవ్వాలని స్టార్ట్ చేసిన కెరియర్. ఫస్ట్ డిజైనర్ అయ్యాను, నెక్స్ట్ డైరెక్టర్ అవ్వబోతున్నా. ఇంకా ఈ సినిమా గురించి చెప్పాలంటే మా నాన్నగారు తీసినవన్నీ ఆల్మోస్ట్ ఫ్యామిలీ ఓరియంటెడ్ సినిమాలు. సార్ వచ్చి ఇంతకుముందు సార్తో నేను కన్నడలో ఒక సినిమా డిజైన్ చేశాను సార్ కోసం, కోటే అనే సినిమా. అది దాని తర్వాత వచ్చారు, ఈ సినిమా చెప్పారు. ఈ స్టోరీ ఆల్రెడీ రియల్ స్టోరీ కాబట్టి అది తెలుసు నాకు కొంచెం భయం వేసింది. సార్ డిజైన్ చేయడానికే నాకు కొంచెం భయం వేస్తుంది, మీరు సినిమా ఎట్లా తీశారు సార్, మీరు సినిమా చూసి చెప్పండి అది అని చెప్పారు. సో తర్వాత టైటిల్ విషయంలో కూడా అంతే, ఆ టైటిల్ రాయటంలో ఉన్న ఇంట్రెస్ట్ అది యాక్చువల్లీ ఫైన్ ఆర్ట్స్ వాళ్ళు రాస్తారు నాకు టైటిల్స్, నేను రాయను. బట్ అది జైల్లో గోడల మీద ఎవరు ఖైదీలు ఎట్లా రాస్తారో అట్లా రాయమని చెప్పారు. సో నేనే పెన్తో గీకేస్తే కొంచెం రగ్గడ్గా అట్లా వచ్చింది ఆ ఫాంట్. ఈ దండపాలెం సినిమా జనవరి 25న 83 సెంటర్స్లో రిలీజ్ అయ్యి మార్చ్ 15న 18 సెంటర్స్లో 50 డేస్ పూర్తి చేసుకుని ఈరోజు మే 3న 2 సెంటర్స్లో 100 డేస్ పూర్తి చేసుకుంది. ఈ సినిమా 2 సెంటర్స్లో 100 డేస్ పూర్తి చేసుకుంది. 2 సెంటర్స్కి 100 డేస్కి ఇలా పెట్టి ప్రెస్ మీట్ పెట్టి చెప్తారా అంటే జనరల్గా 100 డేస్ ఇన్ని సెంటర్స్ అన్ని సెంటర్స్ ఇదివరకు విన్నాం, ఇప్పుడు 100 డేసే లేవు. 2 సెంటర్స్ దైనా ఇలా ప్రెస్ మీట్ చెప్పి మా ఆనందాన్ని మీడియాతోని ప్రేక్షకులతోని పంచుకోవడానికి మెయిన్ కారణం ఏంటంటే చిన్న సినిమా తీస్తే రిలీజ్ అవుతుందో లేదో తెలీదు, థియేటర్లు దొరుకుతాయో లేదో తెలీదు. ఇది ప్రతి నెలలోనే లేదంటే ప్రతి 2 వారాలకు ఒకసారి మీ మీడియా ద్వారా మాలాంటి టెక్నీషియన్లు జనం అందరూ వింటున్నారు, కానీ అది వాస్తవం కాదు. మాది చిన్న డబ్బింగ్ సినిమా స్ట్రైట్ గా రిలీజ్ అయింది. ఐ డోంట్ నో ఎంతమంది 100 డేస్ చేసుకుంటున్నారు, ఎన్ని సినిమాలు తెలియదు. మనకు అవకాశం వచ్చింది, అది 1 థియేటర్ కావచ్చు 2 కావచ్చు. సో దాన్ని యూటిలైజ్ చేస్తాం అని చెప్పాడు ఆయన. అక్కడ మళ్ళీ ఆలోచించాను, నిజమే కదా, ఈ రోజు ఎంతమంది ఎన్ని సినిమాలు తమిళ్ మలయాళం కన్నడ ఆల్ ఇండియన్ లాంగ్వేజ్ తెలియదు మనకు ఎంతమంది చేసుకుంటున్నారు కూడా. అట్లీస్ట్ అది మన సినిమాకు అవకాశం వచ్చింది. సో ఆ ఈవెంట్ విన్న తర్వాత ఎస్ అని చెప్పాను. ఇప్పుడు ఈ షీల్డ్ విషయంలో కొంచెం నేనేం పాజిటివ్ అంటే నా ఆఫీస్లో 100 డేస్ షీల్డ్స్ ఉంటాయో తెలియదు ఫర్దర్గా, ఇంతకుముందు అయితే లేవు. సో ఒక షీల్డ్ పెట్టుకోవడానికి ఇది కరెక్ట్ రీజన్ అనిపించింది. అదొకటి నేను కూడా గ్రీడీగా ఫీల్ అయ్యాను. ఎస్ అంటే నేనేం ఖర్చు పెట్టినా కూడా, ఎన్ని గొప్ప సినిమాలు తీసినా కూడా నా ఆఫీస్లో 100 రోజులు షీల్డ్ ఉండకపోవచ్చు, బట్ తెలియదు.
బట్ ఇప్పుడు ఉంది చేతిలో, సో లెట్ అస్ యూటిలైజ్ ఇట్, ఇది చేద్దాం. మూడో రీజన్ ఏంటంటే నాకు పర్సనల్గా అంటే ఎక్కువ మాట్లాడలేదు. సో మీడియా పీపుల్ మీతో కలవడానికి నాకు చాలా ఇంట్రెస్ట్, చాలా కలుగుతూ ఉంటాం. సో అదొక అకేషన్. సో లెటర్స్ మన సినిమా కాకపోయినా అట్లీస్ట్ కలుస్తాం. సో ఐ కెన్ సీ ఆల్ యువర్ ఫేసెస్, ఏదో విషయం చెప్పుకుంటాం, దానికైనా రావచ్చు. సో ఈ 3 రీజన్స్ తప్ప సినిమా గురించి నేను ఏం చెప్పను. సో దిస్ ద ఫ్లాట్ రీజన్ టు కమ్ హైదరాబాద్ వచ్చి మీద కావడం కోసమే. అండ్ ఇది లాస్ట్ మీటింగ్ అంటే ఈ సినిమా సంబంధించి ఇంక నేను బికాజ్ ఆల్రెడీ ఎగ్జాస్టెడ్ ఈ సినిమా గురించి మాట్లాడటం కానీ ఇంకా దీన్ని ఇది కానీ మాట్లాడలేదు. సో ఇంకా ఫర్దర్గా ఏ సినిమాకైనా కలుస్తాం, నెక్స్ట్ ఇంకో సినిమా కలుస్తాం, అది 2 అవ్వచ్చు, ఇంకా ఏదైనా సినిమా అవ్వచ్చు. సో ఈ సినిమాకి అట్లీస్ట్ వన్స్ అగైన్ ఫైనల్ థ్యాంక్స్ ఏంటంటే డే 1 నుంచి ఇక్కడ ఒకే ఒక నిమిషం మాట్లాడి క్లోజ్ చేస్తాను. ఈ సినిమా తెలుగు కూడా వద్దన్నాను ఫస్ట్, నేనే రెస్ట్ చేశాను, వద్దు నాకు ఈ సినిమాతో ఎంట్రీ వద్దన్నాను. బట్ ఈ రోజు ఇక్కడ 100 days నాకు బాగా గుర్తు, ఆల్మోస్ట్ ఒక 7 months బ్యాక్ అక్కడ 100 days చేసినప్పుడు గుర్తు. మళ్ళీ ఇక్కడ ఈ సినిమా 100 days, ఇది నిజంగా నేను ఎక్స్పెక్ట్ చేయాల. ఒక 4 వారాలు 5 వారాలు అనుకున్నాను తప్ప 100 రోజులు షీట్ నిజంగా ఎదురే. నాకు కన్నడలో పోవడం పెద్ద విషయమే కాదు, ఐ నో దట్ ఖచ్చితంగా ఈ సినిమా పెద్ద హిట్ అవుతుంది తెలుసు, అక్కడ 100 days ఓకే అనుకున్నాను. బట్ ఈ రోజు ఈ 100 days షీల్డ్ ఏదైతే నేను రిసీవ్ చేయబోతున్నాను, ఇట్ ఈస్ మోస్ట్ ప్రీషియస్. అందులో ఎంటైర్ మీడియా నాకు తెలుసు, బికాజ్ ఐ గాన్ త్రూ ఎవ్రీ రివ్యూ చూశాను, చాలా ఆనెస్ట్ గా ఎంతో లవ్ గా రాశారు. సో ఐఎమ్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు ఆల్ ఫర్ దిస్.